హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ప్రీవియస్ వీడియోస్లో మనం అమెజాన్ యొక్క లేఅవుట్, అలాగే ఒక ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ చేయాలో వీటి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోస్ యొక్క లింక్స్ని మా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను, అలాగే మా కామెంట్ బాక్స్లో ఫస్ట్ పిన్గా చేయడం జరుగుతుంది. దీంతో పాటు అమెజాన్ యాప్ లింక్ని కూడా మా వీడియో డిస్క్రిప్షన్లో, అలాగే కామెంట్ బాక్స్లో ఫస్ట్ పిన్గా చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేసినట్లయితే ఆ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ని ఎలా క్యాన్సిల్ చేయాలో తెలుసుకుందాం. అలా ఆర్డర్ చేసిన తర్వాత మన జీమెయిల్కి ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది. అమెజాన్ వాళ్ళు మనకు ఒక మెయిల్ పంపించడం జరుగుతుంది. అదేంటంటే, మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయింది, ఈ డేట్లో మీ ఆర్డర్ అనేది మీకు రావడం జరుగుతుంది అని చెప్పి మనం ఏదైతే ప్రోడక్ట్ని ఆర్డర్ చేసామో ఆ కన్ఫర్మేషన్ మెయిల్ అనేది మన మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే ఆర్డర్ ఎప్పుడైతే డిస్పాచ్ అవుతుందో అప్పుడు కూడా మనకి మెయిల్ అనేది వస్తుంది. అలాగే మన ఆర్డర్ డెలివర్ అయ్యే ముందు కూడా మనకి రావడం జరుగుతుంది. మన డెలివరీ ఏజెంట్ యొక్క మొబైల్ నెంబర్ వచ్చి ఆ పర్టిక్యులర్ డేట్ రోజు, ఈరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు మీ ఆర్డర్ అనేది డెలివర్ అవుతుంది, మీ డెలివరీ ఏజెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఇది అని చెప్పి మనకి ఇలా ప్రతి ఒక్కటి మనకి మెయిల్కి రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు మీ ఆర్డర్ అనేది ఎక్కడుంది ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. అంటే డిస్పాచ్ అయిందా లేదా కూడా మీకు మెయిల్ అనేది వస్తుంది. అయితే డెలివరీ అయిన తర్వాత కూడా మీకు మెయిల్ వస్తుంది, మేము ఇలా మీ ఆర్డర్ని డెలివర్ చేసామని కూడా మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ని అమెజాన్ వాళ్ళు మనకి మెయిల్స్ పంపించడం జరుగుతుంది. ఇంతే కాకుండా డెలివరీ ఏజెంట్ యొక్క మొబైల్ నెంబర్ అవి కూడా మనకి ఆర్డర్ హిస్టరీలో కూడా కనిపిస్తుంది. అలాగే మన మొబైల్ నెంబర్కి కూడా వాళ్ళు ఒక మెసేజ్ అనేది పంపిస్తారు. సో ఈ విధంగా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి మెయిల్స్ అండ్ మెసేజెస్ రూపంలో అమెజాన్ వాళ్ళు మనకి పంపించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టేశాక మళ్ళీ మనం ఆర్డర్ క్యాన్సిల్ చేయాలంటే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. మనం అమెజాన్ యాప్ ఓపెన్ చేశాక మనం ఆర్డర్స్ చూసుకోవాలంటే మెన్యూ ట్యాబ్లోకి వెళ్ళి చూసుకోవాలి అని ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు నేను మెన్యూ ట్యాబ్ ఓపెన్ చేయడానికి బాటంలో ఫింగర్ పెడుతున్నాను. Menu. Selected. Menu. Contains your orders, your account, shop by department, programs and features, settings and customer service tab 5 of 5. సో ఇప్పుడు నేను మెన్యూ ట్యాబ్ ఓపెన్ చేశాను, రైట్కి స్వైప్ చేస్తున్నాను. Search. Voice search. Sheet. ఓకే, షీట్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ఆప్షన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఆప్షన్ Link. Orders. లింక్ ఆర్డర్స్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలి. మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇందులో కనిపిస్తుంది. సో నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆర్డర్స్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ ఉందా లేదా చూద్దాం. ఇక్కడ మనం చాలా ప్రోడక్ట్స్ని ఆర్డర్ పెట్టాము. సో వేరే మనం ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ కావాలనుకుంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఫిల్టర్, బై అగైన్, see more. MI Power Bank 3i 20,000 mAh lithium polymer 18W fast power delivery charging input type C micro USB triple output sandstone black arriving Saturday not yet dispatched. Link. సో చూసారా, ఇక్కడ మనం పెట్టాం కదా, ఇదే ఆర్డర్ పెట్టాం కదా మనం ఎంఐ పవర్ బ్యాంక్ది. ఇది మనకి ఇంకా డిస్పాచ్ అవ్వలేదు, జస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్టుగా మనకి మెయిల్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలంటే దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Selected your amazon.com tab 2 of 5. Order today. ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి చూడండి. Voice search. Double web view. ఇక్కడ arriving Saturday. ఫస్ట్ అరైవింగ్ సాటర్డే. నెక్స్ట్ ఆప్షన్ B08HB83HL3. Link. ఇదేంటి, ఇది ఆర్డర్ నెంబర్. నెక్స్ట్ ఆప్షన్ Order today. ఆర్డర్డ్ టుడే, ఈరోజు ఆర్డర్ చేసాము. Shipped. సో షిప్ అయింది. Out for delivery. అవుట్ ఫర్ డెలివరీ, ఇంకా డిస్పాచ్ అవ్వలేదు కాబట్టి అలాగే చూపిస్తుంది అవుట్ ఫర్ డెలివరీ అని. షిప్ డిస్పాచ్ అయినట్టయితే షిప్డ్ ప్లేస్లోని డిస్పాచ్డ్ అని చూపించి అవుట్ ఫర్ డెలివరీ అని వస్తుంది. అరైవింగ్ సాటర్డే. ఇక్కడ చూడండి క్యాన్సల్ ఆర్డర్ అని ఉంది కదా,
I again. Cancel order. క్యాన్సిల్ ఆర్డర్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. Selected. Your Amazon.com tab 2 of 5. Contact cart 0 item tab 4 of 5. సో ఇప్పుడు నేను క్యాన్సిల్ ఆర్డర్ మీద ట్యాప్ చేశాను. Menu. Back. Scan. Voice. Cancel items. Web view. క్యాన్సిల్ ఐటమ్స్. Cancel items. Head. Canceling items in this order may cause you to lose promotional offers and/or cashbacks on undispatched items in this and/or other orders. Additionally, if discounted items have already been dispatched, you may not be able to cancel some of the items in this order. ఇక్కడ ఏంటంటే వన్స్ మీకు ఆర్డర్ కానీ డిస్పాచ్ అయినట్లయితే మీరు క్యాన్సిల్ చేయలేరు. కానీ మన ఆర్డర్ ఇంకా డిస్పాచ్ అవ్వలేదు కాబట్టి మనం క్యాన్సిల్ చేయొచ్చు. అదే కాకుండా కొన్ని ఆర్డర్స్ని మనం క్యాన్సిల్ చేసే ముందు మనకి ఇప్పుడు ఆ ఐటెం కొన్నాం కదా, సో ఆ పవర్ బ్యాంక్ మీద మనకి ఏమైనా క్యాష్ బ్యాక్స్ కానీ లేకపోతే ఏమైనా మనం వాటిని అవి మనకి ఇంక్లూడ్ అవ్వవని చెప్పి చూపిస్తుంది. రైట్కి స్వైప్ చేస్తున్నాను. డీసెలెక్ట్ ఆల్ అంటే ఇక్కడ మనం ఏదైతే ప్రోడక్ట్ని ఆర్డర్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నామో అది డీసెలెక్ట్ చేయడానికి, ఇది డీసెలెక్ట్ చేయకూడదు. ఈ ఐటమే కదా మనం ఆర్డర్ చేస్తుంది, సో అది చెక్లోనే ఉండాలి. డెలివరీ ఛార్జెస్తో కలుపుకుని మనకి 2149 రూపీస్ అయింది. 1. ఇక్కడ క్యాన్సిలేషన్ రీజన్ ఆప్షనల్ అని ఉంది కదా, సో మనకి రీజన్ చెప్పాలి అనుకుంటే మనం క్యాన్సిలేషన్ రీజన్లో ఏదైనా చెప్పచ్చు. ప్రోడక్ట్ డ్యామేజ్ అయిందని లేకపోతే డిఫరెంట్ ఐటమ్ ఆర్డర్ చేసామని ఏదో ఒకటి చెప్పచ్చు. బట్ అవసరం లేదు కాబట్టి నేను ఏమి ఇవ్వట్లేదు. హౌ కెన్ వి మేక్ ఇట్ రైట్. ఇది ఒక అమెజాన్ వాడికి ఇది మనం క్యాన్సిల్ చేస్తున్నామని అంటే ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి ఏదో ఒక రీజన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రీఫండ్ టు ఒరిజినల్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ రీఫండ్ టు ఒరిజినల్ పేమెంట్ మెథడ్ అంటే మనం ఇంతకుముందు పే చేసినప్పుడు యూపీఐ చూస్ చేసుకుని మనం గూగుల్ పే ద్వారా పే చేసాం కదా, సో ఆ ఒరిజినల్ పేమెంట్ మెథడ్ అదే అవుతుంది. ఫస్ట్ ఏదైతే చూస్ చేసుకుంటామో అదే అవుతుంది. సో దానికి మేము రీఫండ్ చేయాలి. ఇది చెక్లోనే ఉంటుంది. ఇక్కడైతే మనకి జస్ట్ వితిన్ 3-5 బిజినెస్ డేస్ అని చెప్తారు. కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీకి మనకి వితిన్ 24 అవర్స్ లోపే మన అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదేంటంటే యాడ్ టు యువర్ అమెజాన్ బ్యాలెన్స్ వితిన్ 30 మినిట్స్ అని అంటే మీరు అమెజాన్ పేలోకి ఈ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు యాడ్ చేసుకున్నట్లయితే అది మీ అమెజాన్ పే యొక్క వాలెట్లోకి యాడ్ అవుతుంది. అలా యాడ్ అయిన అమౌంట్ని మీరు కావాలి అని అంటే తర్వాత 1 ఇయర్ లోపల మీరు ఆ అమౌంట్ని ఏదైనా ప్రోడక్ట్స్ని కొని యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్, ఇది చెక్ చేయకండి, అవసరం లేదు. మనకి అమౌంట్ కావాలి కాబట్టి నేను ఇది ఒరిజినల్ పేమెంట్ మెథడ్లోకి ఉంచుతున్నాను. మీకు కావాలనుకుంటే అమెజాన్ పేలోకి మీకు 30 మినిట్స్లో రీఫండ్ అవ్వాలనుకుంటే అది చెక్ చేయాలి. ఓకే, క్యాన్సిల్ చెక్డ్ ఐటమ్స్ ఉంది కదా, ఇప్పుడు దీని మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ క్యాన్సిల్ చెక్డ్ ఐటమ్స్ మీద ట్యాప్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆర్డర్ క్యాన్సిల్ చేసిన వెంటనే మనకి మెయిల్ కూడా వచ్చింది మీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయినట్టుగా. సో మనకి మెయిల్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మన ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆర్డర్ హిస్టరీలో కూడా మన ఆర్డర్ అనేది చూపించట్లేదు. మీరు ఒక ప్రోడక్ట్ని అమెజాన్లో ఈ విధంగా క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఒక ప్రోడక్ట్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు ప్రోడక్ట్ క్యాన్సిల్ చేయాలి అనుకున్నా లేదా ఒకసారి ప్రోడక్ట్ డిస్పాచ్ అయ్యాక మీరు క్యాన్సిల్ చేయాలనుకున్నా మీరు డిస్పాచ్ అయ్యాక రిక్వెస్ట్ క్యాన్సిలేషన్ అని ఉంటుంది. అయితే ఈ రిక్వెస్ట్ క్యాన్సిలేషన్ మీద మీరు డిస్పాచ్ అయ్యాక ప్రతి ఒక్క ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేయడానికి అవ్వదన్నమాట. ఆ కొన్ని ప్రోడక్ట్స్ని మీరు క్యాన్సిల్ చేయడానికి అవుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలనంటే మీరు ఆ ఆర్డర్ మీకు రిసీవ్ అయ్యే వరకు మీరు వెయిట్ చేసి మీకు ఆర్డర్ ఎప్పుడైతే రిసీవ్ అవుతుందో అప్పుడు మీరు రిటర్న్ ఆర్ రీప్లేస్ ఐటమ్ మీద ట్యాప్ చేసి అక్కడ మీరు రీజన్ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత మీకు ఇక్కడ ఏమని వస్తుందంటే అడిషనల్గా ఒక ఆప్షన్ ఏముంటుందంటే రిటర్న్ చేసినప్పుడు
పికప్ అడ్రస్ అని ఉంటుంది. పికప్ అడ్రస్ అని అంటే మీరు ఏ అడ్రస్కి అయితే మీరు ఫస్ట్ ఆర్డర్ పెట్టారో అదే అడ్రస్కి మీ యొక్క ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది కదా. సో మీరు పికప్ అడ్రస్ కూడా ఆ డెలివరీ అడ్రస్సే ఉంటుంది. మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకోవాలి అని అంటే మీరు ఏదైతే పికప్ అడ్రస్ ఫస్ట్ అడ్రస్ ఏది పెడతారో డెలివరీ కోసం ఆ అడ్రస్ దగ్గరికే వచ్చి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే అక్కడే చేంజ్ అడ్రస్ అని ఉంటుంది. ఈ చేంజ్ అడ్రస్ ఏంటంటే మీరు ఆర్డర్ పెట్టినప్పుడు మీరు ఒక డెలివరీ అడ్రస్ ఇచ్చారు. ఆ డెలివరీ అడ్రస్లో అంటే ఆ ప్లేస్లో మీరు లేరు, ఇంకొక ప్లేస్లో ఉన్నారు అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీరు అక్కడ అడ్రస్ని చేంజ్ చేయొచ్చు. ఇలా అడ్రస్ చేంజ్ చేసినట్లయితే డెలివరీ ఏజెంట్ మీ దగ్గరికి వచ్చే ముందు కాల్ చేస్తారు కదా. సో కాల్ చేసినప్పుడు మీరు ఏ అడ్రస్ అయితే అక్కడ పికప్ అడ్రస్గా చేంజ్ చేశారో ఆ అడ్రస్కి మీ దగ్గరికి డెలివరీ ఏజెంట్ వచ్చి ప్రోడక్ట్ అనేది తీసుకుని ఇంకొక ప్రోడక్ట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఆ ప్రోడక్ట్లో కూడా డిఫెక్ట్స్ కనిపించాయి. సో మీరు అసలు ఇంకా ఆ ప్రోడక్ట్ని యూస్ చేయాలి అనుకోవట్లేదు. అప్పుడు మీరు క్యాన్సిల్ ఐటమ్ మీద ట్యాప్ చేసినట్లయితే మీ దగ్గరికి డెలివరీ ఏజెంట్ అప్పుడు కూడా మీకు అడ్రస్ అనేది చూపిస్తుంది. సో ఇదే ప్రాసెస్ అనేది చేసేసాక మీ దగ్గరికి డెలివరీ ఏజెంట్ వచ్చి ఆ ప్రోడక్ట్ని తీసుకున్న తర్వాత వితిన్ 24 to 48 అవర్స్లో లేదా 3 to 5 బిజినెస్ వర్కింగ్ డేస్లో మీ యొక్క ఒరిజినల్ పేమెంట్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ పేమెంట్ మెథడ్కి మీరు ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేసేసి పంపించారు కాబట్టి ఆ ప్రోడక్ట్కి సంబంధించిన అమౌంట్ అనేది మీకు రీఫండ్ అవ్వడం జరుగుతుంది. ఇలా రీఫండ్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఫ్రెష్గా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఒక ప్రోడక్ట్ని రిటర్న్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.